తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం ఈ వీడియోలో కాల్ అండ్ ట్రేడ్ చార్జెస్ అంటే ఏంటి, సో వాటికి ఎందుకు ఈ 20 రూపీస్ ను చార్జ్ చేస్తున్నారు, అలాగే వాటిని పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ను మనం తీసుకోవాలని ఇక్కడ చూద్దాం। సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే చాలా మంది మిత్రులు వచ్చేసి మా అకౌంట్ నుంచి కొంత అమౌంట్ అనేది కట్ అయిపోతుంది, డైలీ 20 రూపీస్ 40 రూపీస్ ఈ విధంగా కట్ అవుతుంది। సో మాకు వచ్చేసి కాంట్రాక్ట్ నోట్స్ లో కూడా మనకు ఏం కనిపించడం లేదు, ఈ విధంగా వచ్చేసి అడుగుతుంటారు అన్నమాట। సో ఇక్కడ వచ్చేసి మనం డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ డాక్యుమెంట్స్ లో వాళ్ళు వచ్చేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట। సో డిస్కౌంటెడ్ బ్రోకర్స్, నాన్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అందరూ కూడా దీన్ని మెన్షన్ చేశారనమాట। ఏమని మెన్షన్ చేశారంటే, సో కాల్ అండ్ ట్రేడ్ ఎప్పుడైతే చేస్తామో వాటికి వచ్చేసి మేము 20 రూపీస్ ను చార్జ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట। సో ముఖ్యంగా మనకు వచ్చేసి జీరోదా కానీ అబ్స్ట్రాక్ట్ కానీ చూసినట్లయితే మనకు ఇది ఇచ్చారనమాట, నోటిఫికేషన్ అనేది ఇది ఇచ్చారు, మెన్షన్ చేశారు। సో ఇక్కడ కాల్ అండ్ ట్రేడ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే కస్టమర్ కేర్ కు కాల్ చేసి మనం వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే మాకు వాళ్ళని స్టాక్స్ ను సేల్ చేసి పెట్టండి లేకుంటే బై చేసి పెట్టండి అని చేసినట్లయితే దానికి వాళ్ళు వచ్చి ఛార్జ్ చేసేటువంటి అమౌంట్ వచ్చేసి కాల్ అండ్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు। అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఇన్ కేసు ఏదైనా స్టాక్ ను సేల్ చేయకున్నా లేకుంటే మనం వచ్చేసి ఇంట్రాడేలో వాటిని బై చేసి వాటిని 320 కన్నా మునిపే మనం సెల్ చేయకుండా వదిలేస్తే వాటిని ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్క్వేర్ అప్ చేసి కాల్ అండ్ ట్రేడ్ కింద పరిగణిస్తూ వాటికి ఛార్జెస్ అనేటివి చేయడం అనేది జరుగుతుంది అనమాట। సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసి అవైలబుల్లో ఉన్నాయి। మొబైల్ అప్లికేషన్స్ లో మనం ట్రేడ్ చేసుకుని మనం వచ్చేసి ఈజీగా ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు। అయితే చాలా మంది మిత్రులు వచ్చేసి ఏదో కొంత నెట్వర్క్ ప్రాబ్లం వలన లేకుంటే ఏదైనా సరే బిజీగా ఉండడం వలన, ఆఫీస్లో ఉండడం వల్ల ఇంట్రాడేలో వచ్చేసినటువంటి ట్రేడ్స్ వచ్చేసి వాటిని స్క్వేర్ ఆఫ్ చేయకుండా 320 కన్నా ముందే వాటిని చేసి ఎగ్జిట్ కాకుండా అలాగే ఉంచేస్తుంటారు అనమాట। సో అలాంటి సందర్భాలలో ఇక్కడ వచ్చేసి కాల్ అండ్ ట్రేడ్ అనేది మనకు ప్లేస్ లోకి వస్తుంది। 320 తర్వాత ఇంట్రాడేలో ఉన్నటువంటి ఎటువంటి ఆర్డర్స్ కూడా, ఇంట్రాడేలో ఉన్నటువంటి ఎటువంటి పొజిషన్స్ ను కూడా, అంటే ఎటువంటి స్టాక్స్ ను కూడా మనం వచ్చేసి సేల్ చేయడానికి కాదనమాట। సో ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఇంట్రాడేలో ఉన్నాయి, 320 తర్వాత సేల్ చేయడానికి మనం వచ్చేసి ట్రై చేసినా కూడా మనకు కాదనమాట, ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు, జస్ట్ అవి క్యాన్సిల్ అయిపోతాయి, రిజెక్ట్ అయిపోతాయి। సో 320 కన్నా మునిపే ఖచ్చితంగా మనం వీటిని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి। సో ఇంకొక సూచన ఏంటంటే, ప్రతి ఒక్క మిత్రుడు కూడా మీరు ఎవరైతే ఇంట్రాడేలో చేస్తుంటారో ఒక అలారంను సెట్ చేసుకోండి। వీక్ డేస్ లో ఖచ్చితంగా మనకు వచ్చేసి 3:10కు ఆ అలారం అనేది మోగేటట్లుగా సెట్ చేసుకోండి। సో ఆ అలారంకి వచ్చేసి నోటిఫికేషన్ మీకు వచ్చేసి చెక్ చేసుకోమని చెప్పేసి, మీ పొజిషన్స్ ను చెక్ చేసుకోమని చెప్పేసి ఒక నోటిఫికేషన్ పెట్టుకొని అలారం పెట్టుకోండి। సో ప్రతిరోజు కూడా మీరు వచ్చేసి 3:10 తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ ఇంట్రాడేలో ఏమైనా సరే పొజిషన్స్ పెండింగ్ లో ఉంటే వాటిని సెల్ చేయడానికి ప్రయత్నించండి, సెల్ చేయండి। సో ఇన్ కేస్ మీరు వాటిని కన్వర్ట్ చేసుకోవాలంటే 320 కన్నా మునిపే మీరు వచ్చేసి పొజిషన్ లేకంటే డెలివరీ లేకి కన్వర్ట్ చేసేసుకోండి। సో ఇన్ కేస్ మీరు ఆ విధంగా చేసుకొని వల్ల మీకు వచ్చేసి ఈ 20 రూపీస్ ఛార్జెస్ అనేటివి ఉంటాయన్నమాట। కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం వచ్చేసి ఈ విధంగా ఒక రిమైండర్ ను సెట్ చేసుకోవడం। చాలా మంది వచ్చేసి ఏదో పనిలో ఉంటారు, ఒకసారి చూస్తారు 2:30 అయింటుంది, సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఇంకోసారి చూసినప్పుడు వీటిని సెల్ చేయడమో లేకుంటే ఇంకోటి చేయడం చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు అనమాట। సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వచ్చేసి ఖచ్చితంగా ఒక రిమైండర్ ను పెట్టుకొని దీన్ని ఎగ్జిట్ కావడం మంచిది। ఇంకా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఒక స్టాక్ ను బై చేశారు, సో 320 కన్నా మునిపే మీరు చూసినప్పటికీ ఆ స్టాక్ వచ్చేసి కొంత ప్రైస్ వచ్చేసి వేరియేషన్ అనేది ఉంది, అంటే ఒక 1 రూపీ డౌన్ లో ఉంది, 1 రూపీ పెరుగుతుంది, ఆ తర్వాత సేల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి। అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే మీరు దాన్ని డెలివరీలోకి కన్వర్ట్ చేసి డెలివరీలో కన్వర్ట్ చేసిన తర్వాత 320 తర్వాత కూడా మీకు సిస్టమ్ అనేది అలో చేస్తుంది అనమాట, మీ ఆర్డర్ను తీసుకుంటుంది అనమాట। ఎందుకంటే మీరు వచ్చేసి డెలివరీలో ఉన్నారనమాట, డెలివరీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు 320 తర్వాత కూడా మీ ఆర్డర్ను మీరు మాడిఫికేషన్ చేయొచ్చు, సెల్ కూడా చేయొచ్చు। అలాంటి సందర్భాల్లో మీరు వచ్చేసి 329 అలాగే 330 కన్నా మునుపు మీరు వచ్చేసి ఆ స్టాక్ను ఎగ్జిట్ అయ్యేసి ఎటువంటి ఛార్జెస్ పడకుండా అవాయిడ్ చేసుకోవడానికి పరిష్కార మార్గం అనేది
చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ కాలం ట్రేడ్ అనేటివి పడవు. అలాగే మీరు వచ్చేసి ఖచ్చితంగా ఇంట్రాడేలో ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అలారంను సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ పొజిషన్స్ను ఖచ్చితంగా మీరు చూడండి. 320 కన్నా మునిపే మీరు ఒకసారి గమనించి ఏమైనా ఉన్నట్లయితే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. అలాగే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెర్మినాలజీస్ని కావచ్చు, నేను ఇచ్చినటువంటి ట్యూటోరియల్ కావచ్చు, వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యి వీటిని ఖచ్చితంగా మీరు చేసి నేర్చుకునే ఆ తర్వాతనే మీరు ఇంట్రాడేలో ప్లే చేయడానికి, అలాగే మీరు స్టాక్స్ను బై చేయడానికి ప్రయత్నించండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ను